హాయ్ అండి. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నాను. అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అన్నమాట. సో, ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను కిచిడి చేసినాను. నాన్ వెజ్ ఎలాగో తినం కదా! సో, ఏం చేద్దాము అని చెప్పి కిచిడి అయితే చేసినాను. అది ఎట్లనో ఏందో చూద్దాము. అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, గ్రీన్ బఠానీ, పెసరపప్పు, క్యారెట్, బీర్నీస్ ఇవన్నీ నేను తీసుకున్నాను. సో ఏంటంటే ఆయిల్తో వండకుండా ట్రై చేసిన అనమాట కిచిడి. సో చాలా మంచిగా అయింది, సూపర్ టేస్ట్ అనమాట. సో చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా నేను చేసినట్టు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, తొందరగా 20 మినిట్స్లో అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసినాను కదా, 2 గ్లాసుల రైస్కి అయితే 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసినాను. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బగారాకు తెలుసు కదా, బగారాకు వేసుకోండి. ఒక 4-5 బగారాకులు అయితే వేసుకోండి. ఇట్లా స్పెషల్ వండినప్పుడు అవి కంపల్సరీ అనమాట. నేను బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ కంపల్సరీ వేస్తానమాట. సో ఇందులో కూడా వేసినాను. 4-5 బగారాకులు అయితే వేసేసినాను. ఇంకొకటి గరం మసాలా, ఏది మన సాజీరా, చెక్క, లవంగాలు ఉంటాయి కదా, ఇవి కూడా కొంచెం లైట్గా, అంటే మరీ ఎక్కువ హెవీ కాకుండా కొంచెం 4 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక 2 కానీ 3 కానీ చెక్క, ఇవైతే వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే అవి నేను యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. సో చూడండి, మనకు ఎసరైతే వచ్చేసింది కదా, అంటే నీళ్ళు మరుగుతున్నాయి. ఈ టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవి వేడి వాటర్ మీద పడతాయి కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసిన తర్వాత నార్మల్గా మనం కలిపి మూత పెట్టేద్దాము. ఒక 15-20 మినిట్స్ మీడియం మంట మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. చూడండి, ఒకసారి అయితే నేను కలుపుతున్నాను. పిల్లలు నార్మల్గా తెచ్చి ఫ్రిడ్జ్లో క్యారెట్ పెడితే తినరనమాట. సో అలాంటప్పుడు ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే బెటరు. సో తినేటప్పుడు కూడా పక్కకు తీసి పెడుతుంటారు, పెట్టనివ్వద్దు, రైస్లోనే కలుపుకోవాలని చెప్పాలి వాళ్ళకు. మా పాప అట్లనే చేసింది, బాబు అయితే తిన్నాడు మంచిగాని అన్నీ ఏరి పక్కకు పెట్టింది. అట్లాంటప్పుడు వేయడం ఎందుకు అని చెప్పి బెదిరించిన. సో తిన్నది. ఇప్పుడైతే చూడండి, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అని చెప్పినా కదా, చూడండి టైం అయింది. మనకైతే కిచిడి అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఇందులోకి కాంబినేషన్ అయితే నేను టమాటా పప్పు చేసిన. కావాలంటే మీరు చికెన్తో పాటు కూడా తినొచ్చు, అసలు బాగుంటుంది అనమాట. ఇక వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, మీకు ఎలా కావాలంటే అలా. ఇందులో మసాలా వంకాయ కర్రీ కూడా బాగుంటుంది, పప్పు చారు కూడా బాగుంటుంది. సో ఇదనమాట టమాటా పప్పు. పప్పు అయితే వేసేసిన, కొత్తిమీర అయితే ఫైనల్గా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ టమాటా పప్పు కూడా అసలు వేరే లెవెల్ అనమాట, చాలా బాగైంది వాళ్ళ టేస్ట్. సో మొత్తానికైతే మన రిపబ్లిక్ డే ఇట్లా లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ఉంది కదా. సో నేనైతే మా పాపకి సర్వ్ చేస్తున్నాను. మంచిగా అయింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా కొంచెం చిన్న కట్ చేసి ఉండే క్యారెట్, బట్ ఓకే పర్వాలేదు, ఇట్లా కట్ చేసుకున్నా సరే, ఇంకా కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా సరే. ఇంకా దీంట్లోకి నేను పప్పు వేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, నేనైతే సర్వ్ చేసేసినాను మొత్తానికి. ఇంకా పప్పు కావాలంట మా పాపకి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.